హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ అలాగే జర్మన్ కంపెనీ టీకేఎంఎస్ల జాయింట్ వెంచర్ మాత్రమే ఇప్పుడు ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ 75ఐలో మిగిలింది. ఎండిఎల్ టీకేఎంఎస్లు కలిసి స్పానిష్ కంపెనీ నవాన్షియా అలాగే ఇండియన్ కంపెనీ ఎల్ఎన్టీల జాయింట్ వెంచర్తో పోటీ పడ్డాయి. అయితే లాస్ట్ ఇయర్ నేవీ టీం జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్ళి వాళ్ళు ఆఫర్ చేసిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ట్రయల్స్ని జరిపాయి. వీటిలో స్పానిష్ కంపెనీ ఆల్రెడీ సబ్మరైన్లో పెట్టిన సిస్టమ్ కాకుండా ల్యాండ్ మీద ఉన్న సిస్టమ్ని చూపించింది. కానీ జర్మన్ కంపెనీ సబ్మరైన్లో పెట్టి సిద్ధంగా ఉన్న సిస్టమ్ని చూపించింది. నేవీ టీం కొన్ని వారాల పాటు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, కంపెనీ చెప్పిన విధంగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంది. నేవీకి ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా కావాల్సింది ఈ ఏఐపి టెక్నాలజీని. ఈ టెక్నాలజీతో టెస్టింగ్ పూర్తయి ఆల్రెడీ ఆ దేశంలో సర్వీస్లో జాయిన్ అయ్యి సిద్ధంగా ఉన్న సబ్మరైన్ని కొందామని చూస్తుంది. అందుకని అసలు సబ్మరైన్లో ఉన్న సిస్టమ్ని చూపించలేదని స్పానిష్ కంపెనీని డిస్క్వాలిఫై చేసింది. దీంతో కొన్ని మీడియా రిపోర్ట్స్ ఎండిఎల్ టీకేఎంఎస్లు ఈ ప్రాజెక్ట్లో విన్ అయ్యాయని చెప్తున్నాయి. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. జర్మనీ టైప్ 214 క్లాస్ సబ్మరైన్లో స్టెల్త్ టెక్నాలజీ ఉన్న ఒక వేరియంట్ని ఆఫర్ చేసింది. టైప్ 214 2100 టన్నుల వెయిట్ ఉంటుంది. అయితే ది ప్రింట్ రిపోర్ట్ ప్రకారం కంపెనీ నేవీకి కావాల్సిన విధంగా 3000 టన్నుల వెయిట్ ఉండేలా సబ్మరైన్ సైజ్ని పెంచాలి. ప్రస్తుతం ఇండియన్ నేవీ దగ్గర 3 రకాల సబ్మరైన్స్ ఉన్నాయి. జర్మనీ నుండి కొన్న సిసికుమార్ క్లాస్, రష్యా నుండి కొన్న సింధుగోస్ క్లాస్, ఫ్రాన్స్ నుండి కొన్న లేటెస్ట్ కాల్వరీ క్లాస్ సబ్మరైన్స్. ఇవి 1500 నుండి 2300 టన్నుల మధ్య వెయిట్ ఉన్నాయి. అయితే ఈసారి నేవీ 3000 టన్నుల సబ్మరైన్ కావాలంటుంది. పెద్ద సబ్మరైన్స్లో ఎక్కువ వెపన్స్, సెన్సార్స్ పడతాయి. అలాగే ఎక్కువ ఫ్యూయల్తో ఎక్కువ దూరం, ఎక్కువ రోజులు సముద్రంలో ఉంటాయి. ఎక్కువ కాలం సముద్రంలో ఉండే మిషన్స్ కోసం సైలర్స్కి మంచి సౌకర్యాల కోసం కూడా స్పేస్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ అప్గ్రేడ్స్కి అవకాశం ఉంటుంది. ఇలాంటి పెద్ద సబ్మరైన్కి ఏఐపి తోడైతే ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. మామూలుగా అయితే సబ్మరైన్స్ 2-3 రోజులకు ఒకసారి పైకి రావాల్సి ఉంటుంది. కాబట్టి శత్రువుల ఏరియల్ ప్లాట్ఫామ్స్ సబ్మరైన్ ఏ ఏరియాలో ఉందని నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీతో 2-3 వారాల పాటు పైకి వచ్చే పని ఉండదు. స్పానిష్ కంపెనీ నవాన్షియా ఆఫర్ చేసిన ఎస్ఐటి ప్లస్ సబ్మరైన్ కూడా 3000 టన్నుల వెయిట్ ఉంది. అయితే రెడీగా ఉన్న ఏఐపి టెక్నాలజీ జర్మనీకి అడ్వాంటేజ్ అయింది. అలాగే టీకేఎంఎస్ P75ఐలో విన్ అయితే ఈ 6 సబ్మరైన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటీ నుండి విదేశాలకు కూడా ఎండిఎల్తో కలిసి ఎక్స్పోర్ట్ చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఎండిఎల్ పోయిన నెలే 6వ అలాగే చివరి కాల్వరీ క్లాస్ సబ్మరైన్ ఐఎన్ఎస్ వ్యాక్సీర్ సబ్మరైన్ని డెలివరీ చేసింది. అలాగే ఇప్పుడు మరో 3 కాల్వరీ క్లాస్ సబ్మరైన్స్ ఆర్డర్ కోసం కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు జర్మన్ కంపెనీతో కలిసి మరో 6 అడ్వాన్స్డ్ సబ్మరైన్స్ని నిర్మించబోతుందని వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.